గండర గండర గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా తెల్ల తెల్లని జెండా ఇది తెలుగోడి జెండా తెల్ల తెల్లని జెండా ఇది తెలుగోడి జెండా ఎర్రటి గుండెల జెండా మన ఎలుగెత్తే జెండా అణచబడిన బడుగులకి అండా దండా ఈ జెండా పట్టు జన సైనికుడా ఎత్తిన జెండా దించమాకు ఎప్పుడు ఎక్కడా ఈ జెండా పట్టు జన సైనికుడా ఎత్తిన జెండా దించమాకు ఎప్పుడు ఎక్కడా గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా జనసేన జెండా కులాలని కలిపే జెండా మతాల మాటెత్తది జెండా జనసేన జెండా జనసేన జెండా ప్రతి భాషని కొలిచే జెండా ప్రతి సంస్కృతి మనదనే జెండా జనసేన జెండా జనసేన జెండా ప్రాంతాలను గౌరవించు జాతీయవాదం ప్రకృతినెప్పుడు ప్రేమించే ప్రగతి నినాదం అవినీతితో ఎల్లప్పుడూ అలుపెరుగని యుద్ధం ఈ 7 సూత్రాలే 7 అంగాలుగా అరుణతార వెలుగులు వెదజల్లే జెండా ఈ జెండా పట్టు జన సైనికుడా ఎత్తిన జెండా దించమాకు ఎప్పుడు ఎక్కడా ఈ జెండా పట్టు జన సైనికుడా ఎత్తిన జెండా దించమాకు ఎప్పుడు ఎక్కడా గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా తలలెత్తి పైకెగసే తలలెత్తి పైకెగసే అగ్గిలాంటి ధైర్యం అందించే జెండా జనసేన జెండా జనసేన జెండా తలలుంచి దిగి వచ్చే నీరు లాంటి సంస్కారం నేర్పే జెండా జనసేన జెండా జనసేన జెండా అంబేద్కర్ పూలేల ఆశయాల బావుట అణగారిన వర్గాల ఆశలకి బాసట భగత్ సింగ్ ఆజాదు సుభాష్ బోసు ఝాన్సీల తెగువ తెలుసుకుందట భరతమాత మెడలో ఇది మెరిసే దండా ఈ జెండా పట్టు జన సైనికుడా ఎత్తిన జెండా దించమాకు ఎప్పుడు ఎక్కడా ఈ జెండా పట్టు జన సైనికుడా ఎత్తిన జెండా దించమాకు ఎప్పుడు ఎక్కడా గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా హోయ్ హోయ్ గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గండ
చేతులు మిన్న ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన 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 చెక్కువేరా కథం శేషుడి పదం ఈ బలమై చలో సైనికుడా చలో అలు పెరుగని గళం మన అందరి బలం అవినీతి అవకతవకలు పద్ధతిగా నిలదీత తనువున కణకణం జనసేవకు పణం సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేద్దాం రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన 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 మొదలిపుడే కదా ముందున్నది కథ ఉభయాంధ్రుల అభ్యుదయం మన నైతిక బాధ్యత కాదా పవనముల సదా నలు దిశలకు పద బలహీనుల కన్నులు తుడవని పయనానికి విలువుందా రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన జనసేన పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం నిన్న ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక జనసేన జనసేన జనసేన
జాగో రే జాగో కదిలిందిర జనసేన జనజాతరలో నేడు రణగర్జన చేసేనా జాగో రే జాగో కదిలిందిర జనసేన జనజాతరలో నేడు రణగర్జన చేసేనా ఆడబిడ్డలంతా అరే అక్కై మండేనా పవనన్న దండులోన జెండై నినదించేనా ఆడబిడ్డలంతా అరే అక్కై మండేనా పవనన్న దండులోన జెండై నినదించేనా దుక్కి దున్నిన రైతు నాగలి బుక్కి పిడికిలై ఎగిసినాదిరా అడ్డి కోత నిరుపేద సెల్లలు గండ్రగొడ్డలై లేసినాదిరా గండ్రగొడ్డలై లేసినాదిరా చెమట చుక్కల చెలిమి చేసిన శ్రమజీవుడు ఒక సైరనూదరా కార్మిక కర్షక హక్కులు అంతా కథన మందున ఖడ్గమాయరా కథన రంగమున ఖడ్గమాయరా తిరుగుబాటుకు తిలకం దిద్ది వీరవనితల పౌరుషమద్ది ఆడబిడ్డలే ఆయన సిద్ధం సర్కారు మీద చేయగ యుద్ధం జాగో రే జాగో కదిలిందిర జనసేన జనజాతరలో నేడు రణగర్జన చేసేనా జాగో రే జాగో కదిలిందిర జనసేన జనజాతరలో నేడు రణగర్జన చేసేనా ఆడబిడ్డలంతా అరే అక్కై మండేనా పవనన్న దండులోన జెండై నినదించేనా ఆడబిడ్డలంతా అరే అక్కై మండేనా పవనన్న దండులోన జెండై నినదించేనా ప్రజాక్షేమమే గాలికి వదిలి పదవుల వ్యామోహంలో మెదిలి అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆడుతున్నారు చూడరగాట ఆడుతున్నారు చూడరాట అడుగడుగునగు పడగ వినీతి కోనరాదు కోస్తైనా నీతి అక్రమ సంపాదననే ధ్యేయం నీట మునిగిపోయిందిర న్యాయం నీట మునిగిపోయిందిర న్యాయం ఓ దోపిడి దొంగల భరతం పట్టక సర్కారుకు గరి కోరి కట్టగా శివంగులైనరు ఆడబిడ్డలు సింహగర్జనై మన ఆంధ్రాలో జాగో రే జాగో కదిలిందిర జనసేన జనజాతరలో నేడు రణగర్జన చేసేనా జాగో రే జాగో కదిలిందిర జనసేన జనజాతరలో నేడు రణగర్జన చేసేనా ఆడబిడ్డలంతా వరగగ్గై మండేనా పవనన్న దండులోన జెండై నినదించేనా ఆడబిడ్డలంతా అరే అక్కై మండేనా పవనన్న దండులోన జెండై నినదించేనా జనసేన సేన జనసేన సేన జనసేన జనసేన సేన జనసేన సేన జనసేన సేన జనసేన జనసేన ఎక్కడ 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 ఉంది న్యాయం అంటూ ఎవరికి 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 అందను సాయం అంటూ ఎక్కడ 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 ఉంది న్యాయం అంటూ ఎవరికి 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 అందరు సాయం అంటూ ప్రశ్నించే గుణమే పేదోడి స్వరమే ఉదయించే వెలుగే ఆకాశం ఎగిరే జెండా పౌరుషం కురిసే ఆశల జీవితం గుండెల నిండా నీ రణం అన్యాయం అంతం అంతం
జై జనసేన సేన జై జనసేన సేన జై జనసేన సేన రే సేన సేన జై జనసేన సేన జై జనసేన సేన జై జనసేన సేన రే సేన సేన జై జనసేన సేన జై జనసేన సేన జై జనసేన సేన రే సేన రైతుల శోకం నిరుద్యోగం తీరనే లేదు అంధకారం ఈ సంఘం మారనే లేదు రైతుల శోకం నిరుద్యోగం తీరనే లేదు అంధకారం ఈ సంఘం మారనే లేదు ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్గం హే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః ఆంగికం భువనం యస్యానాం వాచకం సర్వవామయం ఆర్యం ఆతంద్రతే తారాదిత్తో వందే మనసో నమః శివాయ జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఎన్నిరాజు గారి నాయకత్వం జై జనసేన మోదీదాస్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్రశాంత్ గారు జనసేన జై జనసేన ఇప్పుడు పాలపట్టు జై జనసేన ఎన్నిరాజు గారి నాయకత్వం ఎన్నిరాజు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం థ్యాంక్ యూ అండి ప్రశాంత్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలతో శ్రీ ఎమ్మిరాజు గారికి మొదటగా విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరికీ కూడా స్వంశరణం, అలాగే జన సైనికులకు కూడా టీడీపీ కార్యకర్తలకు కూడా స్వంశరణం. అయితే మన జనసేన అంటే క్రమశిక్షణ. పవన్ కళ్యాణ్ గారితో జర్నీ చేయాలంటే క్రమశిక్షణ ఉండాలి. మొదటగా ఆయనతో జర్నీ చేయాలంటే ఆయన నచ్చి రావాలి, ఆయన భావాలు నచ్చి రావాలి. ఇంత ముందు పదవులు అనుభవించినటువంటి ఎన్నిరాజు గారు మన పూర్తవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో రాజా నియోజకవర్గంలో జనసేన పార్టీ బలంగా ఉంది అంటే అటువంటి వ్యక్తి పుట్టినరోజు జరుపుకున్నాం ఈరోజు. కనుక ప్రతి జన సైనికుల ఆశీస్సులు అలాగే ప్రజల ఆశీస్సులు కూడా వచ్చి ఆయనకి మన జనసేన పార్టీలో ఉన్నతమైన పదవుల్లో ఉండాలని మనసారా కోరుకుంటూ మిగుస్తున్న స్వామియే శరణమయ్యప్ప. జై జనసేన, జై జనసేన, జై జనసేన. ముందుగా రాధాం నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ ఎన్నిరాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యంగా 2019 ఎలక్షన్ తర్వాత రాజాంలో మొత్తం పార్టీ స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఆ టైంలో మేము కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. పోటీ చేసిన వ్యక్తి ఏమో దూరం అయ్యారు పార్టీకి. అప్పుడు ఒక నాయకుడి కోసం వెతుకుతూ ఉంటే మన పనతల హరి కేసులో సార్ పరిచయం అవడం జరిగింది. ఆయన తాలూకా ఏ నమ్మకంతో ఆయన వచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెడుతూ పవన్ కళ్యాణ్ గారు గత కొద్ది రోజుల ముందే
ఆయనకి రాజాం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడం జరిగింది. అందుకు పవన్ కళ్యాణ్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇలాంటి నాయకుడు భవిష్యత్తులో మంచి జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఎన్నిరాజు గారి నాయకత్వం. సోదరులు సార్కి బొకే ఇవ్వాల్సింది గారు పాలకొండ మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్ గా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇచ్చారు కూడా. సో ఫస్ట్ టైం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు వెల్కమ్ సార్. రెండోది ఏంటంటే ఆయన బర్త్డే రోజు మనందరం ఇక్కడ కూడుకున్నందుకు ఆయన బర్త్డేకి నేను వెల్కమ్ సార్. సో జనసేన కార్యకర్తలకు నేను ముందుగా ఏముంది, రాజధానిలో రెండో స్థానం, ఫస్ట్ స్థానంలో ఉన్న జనసేన. జై జనసేన, జై జనసేన. ఇప్పుడు అనుకుంటారు వైసీపీగా ఏదైనా అనుకుంటే ఏంటంటే జనసేన పిల్ల పిచ్చులు కాదు, వాళ్ళు ఎవరేం లేదు అనుకుంటారు. కానీ రేపొద్దున్న వాళ్ళే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తారని చెప్పేసి వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడే జనసేన ప్రతి ఒక్క యువకుడు జనసేన వైపు చూడాలని ప్రతి ఒక్క ఇంటిలోనూ కూడా మీరు చెప్పండి. రేపొద్దున 2024లో జనసేనకు ఓటేసి గెలిపించి మన అత్యధిక మెజార్టీతో రాజ్యంలో జనసేన జెండా ఎగరేసి మన అసెంబ్లీలో మన పవన్ కళ్యాణ్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటే, ఈ రోజు పుట్టినరోజు చేసుకుంటా ఎన్నిరాజు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా. పవన్ కళ్యాణ్ నాయకత్వం, ఎన్నిరాజు గారి నాయకత్వం, ఎన్నిరాజు గారి నాయకత్వం. అయినటువంటి ఆర్ఆర్ మోహన్ గారికి స్వాగతం సార్, సుస్వాగతం. సమన్వయకర్త అయినటువంటి విసినిగారి శ్రీనివాసరావు గారికి కోరుతున్నాం. విసినిగారి శ్రీనివాసరావు గారు కొంచెం ఎవరును రెండు అలాగే విజయనగరం జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా జై జనసేన. మన పాలకొండ నియోజకవర్గం సమన్వయకర్త అయినటువంటి నెబ్రహం గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సంవత్సరం తేజ గారు మాట్లాడుతారు. డిసైడ్ గా ఇలాగా హలో అందరికీ నమస్కారం. స్వాతంత్రం 1947లో వచ్చింది. కానీ ఆ స్వాతంత్రం పోరాటం ఎలా వచ్చిందని చాలా మందికి తెలియకపోవచ్చు. ఎప్పుడు మనం ఏమనుకుంటామంటే గాంధీ, నెహ్రూ ఈ ఇద్దరు సమరయోధుల్ని మోస్ట్లీ మనం చెప్పుకుంటాం. కానీ చాలా మంది చిన్నపిల్లలు 16 సంవత్సరాలు 18 సంవత్సరాల ఏజ్ లో కూడా చాలా మంది తన ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు ప్రాణాలు ఎందుకు కోల్పోయారంటే మనం ఈ రోజు ఎంత ఫ్రీగా ఉండడానికి కోసమే. చాలా దేశాల్లో ఏమవుతుందంటే ఇలా ఈజీగా తెలుసుకుంటున్నాం, మనం రోడ్డు మీద నడవగలుగుతున్నాం. మనకేంటంటే ఆ హక్కుల్ని మన రాజ్యాంగం కల్పించింది. కానీ ఆ పోరాటాలని ప్రస్తుత రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో ఎవరు గుర్తించట్లేదు. మన దేశంలో ఆలోచించండి, ఇలాంటి పాయింట్స్ మనకే అర్థమవుతాయి. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఇక్కడ ఉన్నారు కాబట్టి. మన దేశంలో ఒక రాజకీయ నాయకుడు అవ్వాలంటే బాగా ముసలివాడు అయితేనే పనికి వస్తాడు. కానీ ఒక యువకుడు అయ్యాడంటే ఏంటి, ఆ యువకుడు కానీ యువకురాలు కానీ ఎమ్మెల్యే కూతురు, ఎంపీ కూతురు కానీ అయిందనుకోండి రాజకీయ నాయకుడిగా పనికి వస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అంత అద్భుతమైన అవకాశాన్ని మనకి ఇచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎంపీ ఎమ్మెల్యే కొడుకులు ఎవరు కాదు, నార్మల్ వ్యక్తులు. కానీ ఏంటి, ఈ రోజు ఒక నాయకుడిగా ఎదగలం అన్న గొప్ప భరోసాని ఇచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇంకొక విషయం ఏంటంటే మిగతా పార్టీలు ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు మీకు చాలా ఈజీగా తెలుస్తుంది. ఒక కార్యక్రమం అవ్వాలంటే మందు పంచాలి, లేదంటే బిర్యానీలు అందించాలి, లేదంటే డబ్బులు పంచితే తప్ప ఎవరు రారు. ఇక్కడ ఇంతమంది వచ్చారు కదా, ఎవరు ఏం ఆశించి వచ్చారని చెప్పండి. అంటే చాలా మంది ఏంటంటే సమాజంలో కాస్త కొత్త మార్పు రావాలని కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిని కానీ మనం ఆలోచించగలిగితే మన భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది.
ఇంకొక విషయం, ఎంతమంది నాయకులు ఉన్నారు కదా మన రాష్ట్రంలోని. విద్యాశాఖ మంత్రి అవ్వచ్చు, విద్యాశాఖ మంత్రి ఏం చేయాలి? గొప్ప ఉద్యోగాలను క్రియేట్ చేయాలి. ఎవరికి చేస్తున్నారు ఉద్యోగాలు? మన పల్లెటూరులో కానీ మన వీధుల్లో కానీ ఎంతమంది గొప్పగా బ్రతుకుతున్నాం? ఎవ్వరూ బతకట్లేదు. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు కూలీ పని చేసుకున్న వాళ్ళే. గవర్నమెంట్ స్కూల్లో స్టడీస్ అంటే ఏంటంటే డబ్బు లేని వాళ్ళు, అలాంటి వాళ్ళే అక్కడ చదువుతున్నారు. కాస్త ఏదైనా ఆర్థిక పరంగా సపోర్ట్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు? ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ గొప్పగా చదువుకొని వచ్చిన వాళ్ళు, కానీ వాళ్ళకి ఎంకరేజ్ చేసిమంటే నాయకత్వం ప్రస్తుతం మన రాష్ట్రంలో లేదు. వాళ్ళకి అనవసరం. మీరు ఎలా పోతే ఏంటి? మీరు రోడ్డును పడిపోయినా కానీ ఎవ్వరూ మిమ్మల్ని పట్టించుకోరు. కేవలం మీ ఓటు కోసమే వాళ్ళు మీ ఇంటికి వస్తారు, మిమ్మల్ని మాయ మాటలు చెప్తారు తప్ప మీ జీవితం ఎలా నాశనం అయిపోయినా ఎక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ అనవసరం. కానీ ఏమవుతుందంటే ఇది మనం తెలుసుకోలేకపోతున్నాం. ఒక్క వారం ముందు ఏం చేస్తున్నారు? ప్రజల వాళ్ళ మైండ్ని మార్చేస్తున్నారు, కేవలం డబ్బుతోనే మార్చేస్తున్నారు. నిజంగా ఒక రాజకీయ నాయకుడు ఎన్ని చేయొచ్చండి? ప్రస్తుతం ఎంత బాధపడుతున్నారు రాజాం జంక్షన్ నుంచి ఈ రోడ్డు వరకు చెప్పండి. అలా బాధపడుతూ అలా గోతుల్లోనే వస్తున్నా తప్ప మనకు కూడా ఏంటంటే మనలో ఆ ధైర్యం చచ్చిపోయింది. మనం అడగడానికి కూడా ఏంటి వెనక స్టెప్ వేస్తారు. వాళ్ళ ఆలోచన అంతా కూడా ఏంటంటే ఒక్కసారి వాళ్ళు గెలిచాక మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఎలా గెలవాలి, ఆ గెలవడం కూడా ఏంటి దొంగ మార్గాలు. 5 సంవత్సరాలు నువ్వు పనిచేస్తే నువ్వు ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? నువ్వే గొప్ప నాయకుడు అయిపోతావు. ఈరోజు సిద్దిపేట చూడండి, తెలంగాణలో సిద్దిపేటలో ఎవరు? హరీష్ రావు గారు మినిస్టర్గా వర్క్ చేస్తున్నారు. ఎప్పటికీ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, అక్కడ నరేంద్ర మోడీ కాదు కదా ఎవ్వరు వచ్చినా కానీ హరీష్ రావు గారిని ఓడించలేదు. ఎందుకంటే అక్కడ అంత గొప్ప అభివృద్ధి చేశారు. అక్కడ సిద్దిపేటలో హాస్పిటల్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? డాక్టర్లు ఎన్ని నార్మల్ డెలివరీస్ చేస్తారో అన్ని ప్రమోషన్లు, ఎన్ని నార్మల్ డెలివరీ చేస్తారు అది వాళ్ళ మధ్య ఉన్న కాంపిటీషన్. అప్పుడు ఎందుకంటే కరెక్ట్గా పనిచేయరు. కానీ ఇక్కడ ఎవడు చెప్తాడు మీకు? వైద్య శాఖ మంత్రి మన రాజాం హాస్పిటల్కి ఎప్పుడైనా వచ్చాడండి? రోడ్ల శాఖ మంత్రి మన రోడ్ల మీద తిరిగి వాళ్ళకి అనవసరం అసలు. అలాంటి అనవసరమైన నాయకులు ఉన్నంత వరకు మన జీవితాలు ఇలాగే ఉంటాయి. పవన్ కళ్యాణ్ని తిట్టడానికి కానీ కొట్టడానికి కానీ ఇంకొక అవకాశాలు లేవు. ఏదో చిన్న రీజన్లు చెప్పి అతను ఏం చేస్తారు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ యువత మాత్రం గ్యారంటీగా చేంజ్ అయింది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు చూసుకోండి, సిటీస్లోని పట్టణాల్లోని జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ ద్వంద్వత్వం ఎంత గొప్పగా గెలుస్తుందో చూడండి. పల్లెటూళ్ళలో ఇంకా ఏంటంటే వాళ్ళు ప్రజలు మోసం చేస్తున్నారు. పల్లెటూళ్ళలో ఎప్పటికీ కూడా ఏంటి ఆ ప్రెసిడెంట్నో లేదంటే ఆ ఎంపీటీసీనో వాడుకొని వాళ్ళు గెలవడానికి ట్రై చేస్తున్నారు. కానీ వైజాగ్ సిటీలో కానీ చదువుకున్నవాడు ఎవ్వడు కూడా ఈ పార్టీకి ఓటు వేయడు. ఇది చాలా క్లియర్. ఎందుకంటే చూసి విసిగిపోయారు. అసలు మన పిల్లల భవిష్యత్తు రేపు ఎలా ఉంటుందో మనకే తెలియట్లేదు. ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. ఎవడు పట్టించుకుంటాడు? ఎవ్వడు పట్టించుకోవట్లేదు. కానీ ఏంటి పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తిత్వం ఏంటి? అతను రోజుకి 2 ఎవరో ఒక డేర్ చెయ్యకపోతే ఇంకా రాష్ట్రం అధోగతి తప్పదు. అందుకని నిజంగా మన తరం పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప నాయకుడిని చూస్తున్నామంటే స్వాతంత్ర ఉద్యమం వచ్చిన తర్వాత నాకు తెలిసి ఇలాంటి గొప్ప నాయకుడు మళ్ళీ మనం చూడం. అంత నిస్వార్థపరుడు ఎవరు ఉండరండి. అందుకే మనం కూడా ఏంటంటే కాస్త గట్టిగా కష్టపడి మన లోకల్లో మన స్థానికంగా ఉన్న నాయకులను గెలిపించుకోకపోతే ఇంకొక 5 సంవత్సరాల్లో ఇంకా ఎంత దరిద్రాలు చూస్తామో చెప్పలేమండి. నిజంగా నాకు పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయితే చూస్తున్నానో ఎన్ని రాజు గారిని కూడా చాలా దగ్గర నుంచి నేను చూశాను. అతను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆఫీస్లోనే కూర్చొని ఎవ్వరు వచ్చినా కానీ విసిగిపోకుండా ఒక చిరునవ్వుతో అందరితో మాట్లాడడం అంత ఈజీ కాదు. చిన్న సమస్య వస్తేనే మనం భయపడిపోయి ఎవరి మీద ఫ్రస్ట్రేషన్ చూపించేస్తున్నాం. కానీ అతను ఎలాగైనా ఈ రాజాం నియోజకవర్గంలో ఎలాగైనా గెలిపించాలి. ఎందుకు వేసానో తెలుసా ఆ తెర? ఎంతవరకు అతను ఎన్ని యాక్టివిటీస్ చేశారో ఇవన్నీ మీకు చూపిద్దామని వేసాను అనమాట. అందులో దాదాపుగా 5 గంటల వీడియోలు మనం చూడొచ్చు. అంత వర్క్ అతను చేస్తున్నారు. ఎంత డబ్బులు పెడతారు? డబ్బుల విషయం పక్కన పెట్టండి. ఇస్తారు సార్, పవన్ కళ్యాణ్ మాత్రం కంపల్సరీగా సీఎం అవుతారు సార్. బీ స్ట్రాంగ్. థ్యాంక్ యూ. పెద్దలకి అందరికీ పేరు నమస్కారం తెలియజేసుకుంటూ, అదే మనం చూసుకుంటా ఉన్నాం ఈ రాజాం నియోజకవర్గంలో 2019లో ఎలక్షన్ లో
ఎంతమంది యువత వచ్చి యాక్టివ్గా చేసేవారో మళ్ళీ అది ఎన్ని రాజు గారు వచ్చిన తర్వాతే నాకు కనిపించింది. ఇంత మీ మధ్యలో కూడా ఎక్కడ కూడా ఈ పార్టీ ఈవెంట్స్ కానీ ఈ రాజం పని అయిపోయింది, జనసేన పని అయిపోయింది అయితే మనసు అనుకునేవాడిని. నేను ఒక విద్యావంతుడు బడుగు బలహీన వర్గాల నుంచి ఒక అడ్వకేట్ గా ఎన్నో సేవలు అందించి ఈ రోజు మన పార్టీ మన సిద్ధాంతాలు వచ్చి నేను కూడా ఒక అంబేద్కర్ గారి వారసునంటూ ముందుకొచ్చి మనందరితో పాటు మనందరికి ఇక్కడే మనకి రాజ్యంలోనే కాకుండా శ్రీకాకుళం జిల్లాలో కానీ జనసేన పార్టీ ఉత్తరాంధ్రలో కూడా ఎక్కడ సమస్య వచ్చినా ఆయన ప్రతి ఒక్క జన సైనికులకి ఎవరైతే వైసీపీ పార్టీ నుంచి కానీ అదర్ పార్టీ నుంచి మన మీద కేసులు పెట్టినా ఆయన పూర్తిగా మన వెంట ఉండు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా ఈ రోజు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఎన్ని రాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సోదరులు స్వామి రాష్ట్ర పార్టీ వైస్ చైర్మన్ స్వామి గారికి, అలాగే ఉత్తరాంధ్ర నాయకులు విసిరిగిరి శ్రీని గారికి, వేదిక మీద ఉన్నటువంటి మిగతా పెద్దలకు సోదరులకి ప్రతి ఒక్కరికి వేదిక ముందు ఉన్నటువంటి ప్రతి జన సైనికులకి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను రాజం అంతకుముందు ముత్తా శ్రీని గారు కూడా ఉన్నప్పుడు కూడా నేను మీటింగ్లు రావడం జరిగింది. ఎందుకంటే రాజం నియోజకవర్గం ఒక కీలకమైనటువంటి ఒక పారిశ్రామికంగా రానున్న రోజుల్లో అద్భుతమైనటువంటి రాజాను మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తాం. ఎందుకంటే ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఒకటే, ఆయన ఎన్ని అవమానాలు పడినప్పుడు ఆయన ఐడియాలజీ చాలా మందికి అర్థం కాదు. ఆయన తాలూకా విలాసమైనంత జీవితాన్ని పణంగా పెట్టి అనేక విమర్శలు భరిస్తూ ఈ రాష్ట్రం ఎక్కడైతే నష్టపోతుందన్న భయంతో ఒక మెట్టు దిగి మనందరి తాలూకా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీతో మనం ఎన్ఎల్సీగా కూడా మన పెద్దలు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే మన అధ్యక్షుల వారు నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి కట్టుబడి ఎక్కడెక్కడ ఉన్నా మన వాటర్ లిస్టులు కూడా వచ్చాయి కాబట్టి మనం ఐడెంటిఫై చేసి ఒక జన సైనికుడు కనీసం ఒక 50 మందిని మనం తీసుకొని ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యావంతులు కూడా లైన్లో నిలబడి ఓటు వేసినట్లయితే 2024లో ఖచ్చితంగా 100% పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రాజా నియోజకవర్గంలో వెన్నిరాజు గారు ఒక విద్యావంతుడు, సౌమ్యుడు, అందరితో నిత్యం ఒక సరదాగా ఉండే మనిషి. అలాంటి వ్యక్తి తాలూకు నాయకత్వాన్ని మనందరం బలపరిచినట్లయితే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రాంతంలో మీరు చూస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని పక్కన పెట్టి ఇసుక విపరీతంగా మాఫీ, ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది మీరు తెలుసు. ఎందుకంటే నిరంతరం వాళ్ళకి రోజుకి ఇంత డబ్బు ఖర్చు ఉంటే కానీ వాళ్ళు నిద్ర పట్టదు. ఇదో జగన్మోహన్ రెడ్డి నిన్న మళ్ళీ ఒక జీవో ఇచ్చారు, వైజాగ్ మరి ఉంచలేంగా. ఎందుకంటే కొన్ని ఐటీ బిల్డింగ్లు తీసుకొని అక్కడికి విజయవాడ నుంచి ఆఫీసులన్నీ ఇక్కడ షిఫ్ట్ చేస్తారట. 450 కోట్లు పెట్టి ముఖ్యమంత్రి గారికి ఒక విలాసమైన 4 భవంతులు రుషికొండ మొత్తం కొండను ఎక్కిశారు. అలాంటి దుర్మార్గులు గారు ఇంకా మళ్ళీ వస్తే మన భవిష్యత్తు ఏంటి? భావితరాలకు మనం ఏ రాష్ట్రంలో ఏమి ఇవ్వగలం? ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో పెట్టుకొని మనం మోటివేట్ చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించబడినట్లయితే మళ్ళీ ఈ రాష్ట్రం మరొక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది.
దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా ఏర్పాటు చేసుకొని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్రంలో మనందరం కూడా బలపరుస్తారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రాజు గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా సహోదరుడు ఎన్ని రాజు గారికి మరి వేదికని అలంకరించిన ప్రతి ఒక్కరికును, వేదిక ముందు ఉన్న పెద్దలకు, జనసేన నాయకులందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు ఈ కార్యక్రమానికి రావాలి అని అనుకున్నాను, కానీ ఈ రోడ్లు చూసేమో జడిశాను. నా తమ్ముడే ఎన్నిరాజు జన్మదిన ఫంక్షన్కి రావాలనుకున్నాం, కానీ ఈ రోడ్లు చూసి జడిసేమో రానేమో అనుకున్నాను. కానీ మరి ఈ రోడ్ల పరిస్థితి చూస్తే అధ్వానంగా ఉన్నది. మన రాజ్యానికి రోడ్డు లేదు, మన రాష్ట్రానికి రాజధాని లేదు. ఎందుకు మనకి బ్రతుకులు? ఈ వైసీపీ ప్రభుత్వం మనం ఏం చేయగలదు, ఏం చేస్తుంది? ఏమంటే అది పీక్కో ఇది పీక్కో అని అంటుంది, కానీ ఆ జగను మనల్ని ఏమీ పీకలేడు. మనం గట్టిగా నిలబడి మనము కానీ సాధించినట్లయితే మరి ఈ రాష్ట్రానికి మనం అభివృద్ధి చేయగలము. ఎందుకంటే మన నాయకుడు మరి మన పవన్ కళ్యాణ్ మరి నిన్న మొన్న విశాఖపట్నం పోర్టులోన మరి ఎన్నో వార్డులు 30 వార్డులు తగలబడిపోతే ఒక్క వైసీపీ నాయకుడు వెళ్ళలేదు. ఎవరు వెళ్ళకపోతే మన జనసేన నాయకుడు మన పవన్ కళ్యాణ్ వెళ్ళేమో ఒక్కొక్క మత్స్యకారుడికి 50,000 లెక్కన ఇచ్చారు, తన సొంత డబ్బులు. వీళ్ళేమో ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, తర్వాత లిక్కర్ మాఫియా ఇవన్నీ చేసుకుని దోచుకొని తింటారు. మరి మన పవన్ కళ్యాణ్ అయితే మాత్రం తన సొంత కష్టార్జితం తీసుకుని తన ప్రజలకేమో వాళ్ళు వైసీపీ వాళ్ళ, తెలుగుదేశం వాళ్ళ, లేదా జనసేన వాళ్ళని చూడకుండా సాటి మనిషి ఏమో బాధల్లో ఉన్నారని ఆ బాధల్లో ఉన్న వారికి ఆదుకుంటారు అనమాట. అటువంటి నాయకుడు మన రాష్ట్రానికి నాయకుడు, ముఖ్యమంత్రి అయితే మరి మన జీవితాలు కూడా బాగుంటాయనేసి నేను ఆశిస్తున్నాను. మరి మన రాష్ట్రం పరిస్థితి చూస్తే అధోగతి పాలుగా ఉన్నది. ఏమిటి పరిపాలన ఏంటి, ఈ వ్యవస్థ ఏమిటనేసి చాలా బాధ ఉంది. మరి నిన్న చూసినట్లయితే పాలకొండలోన నడి రోడ్డు మీద వేస్తారండి స్టేజ్. అది మరి తిట్టడం లేరు. మొన్న రాజంలో కూడా అలాగే నడి రోడ్డు మీద వేసారట నాకు తెలిసింది. అయితే మరి అడిగిన వాడు ఎవరు లేడా? వీళ్ళకి మరి ఏ చేయలేదు, ఏం లేరని చాలా నాకు ఉక్రోషం కూడా వచ్చింది అనమాట. అంటే మరి వీళ్ళకి ఎవరైనా మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, ఎవరైనా ఇంకేదైనా అంటే వాళ్ళేమో లేనిపోని కేసులు పెట్టేమో ఇచ్చేస్తున్నారు. వాటికి మనం జడవకుండా మన నాయకుడు మన వెనకత్తలో ఉన్నాడు కాబట్టి ఇటువంటి అరాచకాలని మనం అరికట్టాలంటే మన నాయకుడు మన పవన్ కళ్యాణ్తో మనం ముందుకు అడుగు వేసి ఈ 2024 ఎన్నికల్లో మన నాయకుడిని మనం గెలిపించి మన ఎన్నిరాజు గారిని కూడాను మనం అత్యధిక ఓటు మీద గెలిపించినట్లయితే మనం అనుకున్నది సాధించగలము. మన ఊరిని బాగు చేసుకోగలము, మన నియోజకవర్గాన్ని బాగు చేసుకోగలము అనేసి ఆశిస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటాను. జై జనసేన. అలాగే విచ్చేసినటువంటి జన సైనికులకు, వీర మహిళలకు నా యొక్క నమస్కారాలు. చాలా మంది మన నాయకులు అందరూ అన్ని చెప్తున్నారు. నేను రెండు విషయాలు మాట్లాడతాను. జనసేన పార్టీలో ఎందుకు పనిచేయాలి, జనసేన పార్టీకి ఎందుకు ఓటేయాలని అంటే, పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్న అన్నీ వదులుకొని, ఆయనకున్న విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని రాజ్యాంగ ఫలాలు కానీ రాజ్యాంగం అమలు జరగాలంటే, పేద ప్రజలు బ్రతుకు జీవన విధానం బాగుండాలంటే ఖచ్చితంగా నేను రాజకీయ పార్టీ పెట్టాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టడం జరిగింది. జనసేన పార్టీలో కోఆర్డినేటర్ ఇచ్చారు పదవి. మిగతా పార్టీలో అయితే 100 కోట్ల రూపాయలు ఉండాలి. ఒక పెద్ద బిడ్డనే నాయకుడిగా గుర్తిస్తున్నాడు మన నాయకుడు. కాబట్టి జనసేన పార్టీకి మీ అందరూ ఓటేసి 2024లో ఇదే రోజు మనం అధికార పార్టీలో ఉంటూ అధికారంలో ఉంటూ ఎన్ని రాజుగారి జన్మదిన వేడుకలు చాలా గ్రాండ్ గా ఇదే రోజును జరుపుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ, ఖచ్చితంగా మనం మన తల్లిదండ్రులు చెప్పి, మన తల్లిదండ్రులతో, మన అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో అందరితో చెప్పి 24లో అందరూ ఓటు వినియోగించుకొని ఖచ్చితంగా మన పార్టీ అభ్యర్థిని గెలిపించి
పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేస్తే ఖచ్చితంగా మన అందరి జీవితాలు బాగుంటాయని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య. ఎక్కడో భావిని మండలంలో పుట్టిన నేను అన్నగారు నన్ను పిలిచారు, చాలా సంతోషం. ఆయన పుట్టినరోజు జరుపుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్నయ్య. రెండు 2001లో ఆయన పాలకొండ నుండి జడ్పీటీసీగా, నేను భామిని మండలం నుండి జడ్పీటీసీగా శ్రీకాకుళం జడ్పీ ఆఫీసులో కలిసేవారు. ఆ రోజుల్లో అన్నయ్యని చెప్పిన విధంగా నేను కూడా నడుచుకుంటూ మంచి హుండాగా ఈ జడ్పీటీసీ రాజకీయ జీవితాన్ని గడిపాం. మంచి ఈరోజు ఎన్ని రాజు గారు చాలా మంచి వ్యక్తి. ఈ రాజాం నియోజకవర్గంలో ఆయన సమన్వయకర్తగా, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండటం ఈ రాజాం నియోజకవర్గ ప్రజలు అదృష్టం. ఎందుకంటే ఆయన చక్కని మనసు గల వ్యక్తి, ప్రతి మనిషిని గౌరవించే వ్యక్తి. కాబట్టి ఈ రాజాం నియోజకవర్గం అభివృద్ధిలో నడిపిస్తారని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆయన చేసే ప్రతి పని జనాలకి జవాబుదారీతనం అవుతుంది. ఎందుకంటే పాలకొండలో ఆయన చేసిన పనులని, ఆ రోజుల్లో చేసిన పనులని ఈ రోజు వరకు చెప్పుకునే అవకాశం పాలకొండలో ఉంది. అలాంటి వ్యక్తి మళ్ళీ ఈ రాజాం నియోజకవర్గంలో అవకాశం అలాంటి వ్యక్తి మనకు అవసరం. ఎంతో మంది ఉంటారు పని చేయలేని వాళ్ళు, అలాంటి వ్యక్తులు మనకు అవసరం లేదు. ఇట్లాంటి మంచి మనసు గల వ్యక్తి, మిమ్మల్ని గౌరవించి పనిచేసిన వ్యక్తి మన ఎన్ని రాజు గారు. కాబట్టి ఆయన గౌరవించి ఆయన వెనకాల నడుచుకోవడం మీ అదృష్టంగా నేను చెప్తున్నా. నేను జనసేనలో చేరి 3 మాసాలే అయింది. అయినా సరే నా మీద అభిమానంతో మా అన్న ఎన్ని రాజు గారు, మా యశస్విని మేడం గారు, మా విశ్వక్ సార్ గారు అందరూ నా పేరు ఖరారు చేశారు సమన్వయకర్తగా పాల్గొండ నియోజకవర్గాన్ని. వారికి నేను రుణపడి ఉంటా. ఎందుకంటే పార్టీలో వచ్చి 3 మాసాలకే నన్ను వీళ్ళందరూ కోరి చేసినందుకు మరి రుణపడి ఉండాలి కదా, వాళ్ళకి నేను రుణపడి ఉంటా. ఈరోజు ఇంత చక్కటి వాతావరణంలో మీరందరూ ఆయన మీద నమ్మకంతో నిల్చొని ఉన్నారు, చక్కగా కార్యక్రమాన్ని ఆస్వాదిస్తున్నారు. అది ఆయన విజయానికి సంకేతమని నేను భావిస్తున్నాను. రానున్న రోజుల్లో ఎన్ని గారి నాయకత్వంలో మీరందరూ నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చేతులెత్తి నౌకరిస్తూ ముగిస్తున్నా. సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్. అలాగే పాల్గొండే గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన ఎన్ని రాజు గారికి, అలాగే రాజు గారి మల్లాబాబు రాజు గారికి, అలాగే మా అన్న ఆదర మోహన్ రావు గారికి, అలాగే లీగల్ సెల్ రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా, అలాగే కింద ఉన్న జన సైనికులకి, వీర మహిళలకి నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ. ముందుగా
ఎన్టీ రాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ అతను ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళి మంచి మంచి పదవులు రావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అధినేత పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ పదవులు ఇచ్చారంటే మా ఆస్తిపాస్తులు కాదు, చూసి ఇవ్వలేదు ఎవరికి కూడా. ఎవరైతే కష్టపడతారో వాళ్ళకే పదవులు ఇవ్వడం జరిగింది. అలాగే మీలాగే మేము కూడా కింద ఉండేవాళ్ళమే. ఈ రోజు నేను చీపురుపల్లి మండలాధ్యక్షుడికి ఇచ్చారు, తర్వాత సమన్వయకర్తకి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మనోహర్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ నా జీవితాంతకాలం జనసేన పార్టీకి కష్టపడి పనిచేస్తానని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎందుకంటే అధినేత పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రాయో పేదవాడికి ఏదైతే అందలేదో ప్రతి పేదవాడు, స్టూడెంట్లు కానీ అలాగే ఏరు మహిళలు కానీ రాజకీయాల్లోకి రావాలని ముఖ్య ఉద్దేశం మనకి. ఎందుకంటే పేదవాడు రాజకీయం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు డబ్బు ఉండాలి తప్ప ఏ రోజు కూడా పేదవాడు అయితే రాజకీయాలకు రావాలంటే కోట్ల రూపాయలు ఉండాలనే ఉద్దేశంతో అందరూ ఉన్నారు ఈ రోజు. అలాంటిది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు డబ్బులు లేకుండా రాజకీయం నడిపిస్తానంటే అంత ఘనత ఉంటే కానీ అలా జరగవు. ఎందుకంటే అతను ఈ రోజు పార్టీ పెట్టారంటే పేదవాళ్ళ కోసమే పెట్టారు పార్టీ. ప్రతి పేదవాళ్ళు రాజకీయం రావాలి, ప్రతి ఒక్కరికి సాయం చేయాలనే గుణం అతనికి ఉంది. అందుకని ఈ రోజు మత్స్యకారులకి మనిషికి పడవలు ఎన్నో 60 పడవలు మునిగిపోతే మర్రాబు సురేష్ గారికి, అలాగే పాలూరు బాబురావు గారికి, కొబ్బరి మండల సంచాన గంగాధర్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. రవి గారు సరళ మండల అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. వారికి బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మన శివరాం గారు, జన గారు, శ్రీనివాసరావు గారు, బాబు పాలూరు గారికి అలాగే నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పదవులు ఇచ్చారంటే కష్టపడిన ప్రతి ఒక్కరు కూడా పదవి అనేది దొక్కుతుంది. ఎందుకంటే నాకు చాలా చిన్న స్థాయి నుంచి నేను అసలు రాజకీయ అనుభవం లేదు. మా తాతలు కానీ మా తండ్రులు కానీ రాజకీయం తెలియదు అసలు. అలాంటిది నాకు పవన్ కళ్యాణ్ మండలి చూసుకోవడం జరిగింది. ఆ తర్వాత సమయకర్త ఇన్ఛార్జిగా చీపురుపల్లికి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కష్టపడితే ప్రతి ఒక్కరు కూడా పదవులు వస్తే జన సైనికులు కూడా రూపాయి కూడా ఆశపడకుండా ఎక్కడ ఏ మీటింగ్ అయినా పవన్ కళ్యాణ్ వచ్చిన దానికైనా అలాగే ఏ పార్టీ కూడా సాధ్యం కాదు. అది ఒక పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఒకటే సాధ్యానికి సందర్భం చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు దేన్ని కూడా ఆశపడరు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉన్నాయో అతని ఆశయాల గురించి తప్ప ఇంకోటి ఆలోచించరు. ఎవరో ఇప్పుడు వైసీపీ వాళ్ళు కానీ ఏదైనా ఇస్తే గానీ 500, 1000 రూపాయలు ఇస్తే గానీ వాళ్ళు రారు. బిర్యానీ ప్యాకెట్ ఇస్తే కానీ రారు, మంచి ఇస్తే కానీ రారు. ఎందుకంటే ఈ రోజు పబ్లిక్ మీటింగ్ మనం పెడితే ఆంక్షలు పెడతారు 30 యాక్ట్ అని. అలాంటిది రోడ్డు మధ్యలోనే మీటింగ్లు పెడతారు ఈ రోజు. ఎందుకంటే అది జనం రావట్లేదు. అందుకే రోడ్డు మధ్యలో గంట మాస్పూర్గా మాటలు కానీ వినొద్దనేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే ఎక్కడికి వెళ్ళా ఇప్పుడు సర్వే రాలే కాదు, అలాగే భూ సర్వే అని చెప్పేసి ఎవరైతే ఆ భూమి మీద లేరో ఈ వాలంటీర్లు పెట్టేసి మొత్తం ఎదిగేసి దొంగ రిజిస్ట్రేషన్ కూడా చేసేసి మొన్న టీవీలో వచ్చింది. ఎందుకంటే ఎక్కడ కూడా భూ కబ్జాలు బాగా జరుగుతున్నాయి. ఈ రోజు మద్య నిషేధం అని చెప్పారు. మద్య నిషేధం చేయకుండా ఈ రోజు మద్యం రేట్లు పెంచామని చెప్పారు మినిస్టర్లు అంటారు. ఎందుకంటే రేట్లు పెంచితే తాగరని చెప్తారు. మరి మొన్న కూడా క్వార్టర్కి రోడ్ పెంచారు. అంటే ఇసుక రేటు పెంచారు అంటే రైతు ఇసుక రేటు పెంచితే పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి నేను అడుగుతున్నాను. అంటే ఏ రేట్లు పెంచితే ఇప్పుడు కరెంట్ బిల్ రేటు పెంచారు అంటే కరెంట్ వాడకూడదని అడుగుతున్నాను. ఎందుకంటే ఏదైతే రేటు పెంచితే అది వాడకూడదని అర్థమా అనేసి ఇస్తామని చెప్పి ఈ రోజు ఏది చేయకుండా మేము అన్ని చేసేసాం, పెద్దలకు అన్ని ఇచ్చేసాం, నేను బటన్ నొక్కాను అని చెప్తున్నారు. 2024లో నీ బటన్ నువ్వు నొక్కడం కాదు, పెద్దలే నొక్కి నిన్ను ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతారు. నీకు ఒక్కరికే నొక్కడం రాదనుకోకు, అందరూ నొక్కగలరు బట్టను. కానీ పరిపాలన చేయాలనేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇప్పుడు తల్లికే చెల్లికే న్యాయం చేయన ఈ జగన్మోహన్ రెడ్డి మన పెద్దలకు ఏం చేస్తారని చెప్తున్నాను. అక్క చెల్లి అంటారు, వాళ్ళిద్దరు చెల్లెలు కదా న్యాయం చేయలేదు, వాళ్ళ అమ్మకే చేయలేదు. వాళ్ళ అమ్మకున్న పదవులు తీసేసి తెలంగాణ పంపించేసిన గన్నుడు అతను. ఎందుకంటే వాళ్ళ తండ్రిని చంపారు, వాళ్ళ బాబాయిని చంపారు, ఎవరు చంపారు ఇప్పటికీ కూడా చెప్పలేని వ్యక్తి. అలాగే అతను ఏది చెప్పినా అబద్ధం తప్ప ఒకటి నిజం ఉండదు.
ఈ రోజు అమ్మ చెల్లిగాని ఇక్కడ ఉంటే వాళ్ళు కూడా చంపేసి ఈ 2024లో ఓడుకున్న అతను వాళ్ళు వెళ్ళిపోవడం తప్ప బతికారు. అది మటు పెద్దలందరూ గమనించి ఈ నాయకులు గారు వైసీపీ నాయకులు గారు నమ్మకండి మాటలు. ఎందుకంటే మాస్పూర్ మాటలు చెప్తారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం భయపడతారు. మీరు ఎవరు భయపడద్దు, మనకి పవన్ కళ్యాణ్ గారు అండగా ఉంటారు. ఎవరికి అన్యాయం జరిగినా వస్తారు, మీరెవరు కూడా భయపడకూడదు అనేసి ఈ సందర్భంగా చెప్తాను. అలాగే ఇంత చక్కటి కార్యక్రమం రాజుగారు పెట్టడం చాలా సంతోషకరం. ఈ రాజధాని నియోజకవర్గంలో మన ఇన్ని రాజులను గెలిపించి మీ అందరూ కూడా అతను గెలిపించాలనేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, జన సైనికులకి, ఏరు మహిళలకి నా హృదయపూర్వక నమస్కారాలు. రాజాలో చలి ఎక్కువ ఉందా? ఇంకొకసారి జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఈరోజు ఇంతమంది ఇక్కడ సమావేశానికి కావటానికి కారణమైన అన్న ఎన్ని రాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఒక మాటకు నేను చెప్తా, ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు పేరలు తీసుకున్న వాళ్ళు, సొమ్ములు కాసుకున్న వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారని విన్నాం. తర్వాత ఫ్యాక్షన్ రాజకీయాలు, మోసపూరిత రాజకీయాలు వచ్చిన తర్వాత రాజకీయాలు ఒకే కుటుంబానికి పరిమితం అయిపోయాయి. ఎమ్మెల్యే కావాలనుకుంటే రాజుల కుటుంబం నుంచి రావాలి, లేదా రాజకీయం చేసే వారసులు రావాలి తప్ప కామన్ మ్యాన్ అనేవాడు, ఒక పేదవాడు ఎవడు కూడా వార్డు నంబర్ కూడా నిలబడడానికి భయపడే పరిస్థితుల్లో ఒక పేదవాడు. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో డిగ్రీ చదువుకొని 2 గేదెలు కొనుక్కొని పాలు పిండుకుంటూ తిరిగిన అమ్మాయి ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేస్తుందంటే దానికి స్ఫూర్తి పవన్ కళ్యాణ్ గారు. మీరందరూ అనుకుంటున్నారు రాజకీయాలు కొంతమందికే పరిమితం, మనకెందుకురా అని. మీ పిల్లల్ని మీ తల్లిదండ్రులు ఆపినంత కాలం మనల్ని దోచుకునే తింటారు. మీకు ఇంకొక మాట చెప్పాలి ఈ సందర్భంగా. ఈ దిక్కుమాలిన జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రతి పేదోడి మీద 5 లక్షల రూపాయలు అప్పు ఉందంటే నమ్ముతారా? మీరు ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు అప్పు కట్టాలి. ఎలా కట్టాలి? మీకు అరెకర భూమి ఉంటే ఆ పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేస్తున్నాడు, రేపు అది కూడా అమ్ముకుని వెళ్ళిపోతాడు. తెలుసా మీకు? మీ పాస్ పుస్తకం మీద మీ ఫోటో ఉందో లేదో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు పెడుతున్నాడు? మీకు ఇచ్చే పట్టా మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటుందా? ఎందుకమ్మా? ఇప్పుడు వరకు దాదాపు 78-75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్కరు కూడా ఇల్లు పట్టా మీద ఫోటో వేసుకోవడం కానీ, ఇంటి మీద ఫోటో వేసుకోవడం కానీ, లేకపోతే స్కూల్కి వెళ్ళే పిల్లల పుస్తకాల మీద ఫోటోలు వేసుకోవడం కానీ ఎవరూ చేయలేదమ్మా. సింపుల్ గా మా రోజక్క ఒకటే ఒక మాట చెప్తుంది, చచ్చిపోయిన వాళ్ళకు మాత్రమే ఫోటోలు వేస్తారట. జగన్మోహన్ రెడ్డి మనిషిగా బతుకున్నాడు, కానీ మానవత్వం ఉన్న మనిషిగా ఎప్పుడో చనిపోయాడు ఆంధ్రప్రదేశ్లో. ఆయన ఈ సమాజాన్ని, ఈ నరులందరినీ కూడా పట్టి పీడిస్తున్నారు. నరహంతక పీడనలో నలుగుతున్న జనావళికి విప్లవాల ఉగ్గుపోసి ఉద్యమాల ఊపిరోది పొడిసొచ్చే పొద్దెల్లే పోరు చందనైతానని జనసేన సాక్షిగా చెబుతున్నావో అన్నా. జ్వాల పాట కాదు నాది, జ్వాల పాట పవనన్నా. జ్వాల పాట కాదు నాది, జ్వాల పాట పవనన్నా. జ్వాల పాట పవనన్నా. రగిలిపోవాలి నీ డబ్బులతో. దిక్కుమాలిన ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు, ప్రజారాజ్యం పార్టీలో వచ్చాడయ్యా. సిగ్గు రాజ్యం ఉంటే రోడ్డులు అలా ఉంచుతారా? తెలుసా? ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలకు అందరికీ హద్దు విజయసాయి రెడ్డి తలకో కిల్లు కట్టేసి ఇచ్చారండి. ప్రతి నియోజకవర్గంలో 20 కోట్లు ఇచ్చారండి. ఏం మాట్లాడకూడదు. రాజా ప్రజలందరినీ 20 కోట్లు
నేను చెప్తా ఉన్నా, మీకు నిజంగా మీ పిల్లల పట్ల, మీ ప్రాంతం పట్ల, మీ ఇంటి పట్ల కానీ చిత్తశుద్ధి ఉన్నట్లయితే, ప్రేమ ఉన్నట్లయితే, రేపు వచ్చే ఎలక్షన్ లో వాళ్ళ దగ్గర నుంచి 10,000 తీసుకున్న పనికి మాలకు ఓట్ చేయకుండా నిజాయితీ పనులకు ఓట్లేసి గెలిపించిన రోజు రాజాం నియోజకవర్గం అభివృద్ధి చెందాలి. దానికోసం ప్రతి ఒక్క యువకుడు ఈ రోజు నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నిన్న మత్స్యకారులను ఆదుకోవడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారి స్టేజ్ సాక్షిగా కౌంట్ డౌన్ మొదలైంది. పక్కన ఉన్న పరువుల గతంలో నేను కలిపేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ప్రతి ఒక్క యువకులు కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ పరిగమాలోడు వచ్చిన 4.5 సంవత్సరాల్లో ఎస్సీ సబ్ప్లాన్ నిధులండి. మా ఇంటి ముందు రోడ్లు వేసుకునే వారమే, మేము ఆటోలు కొనుక్కునే వారమే, మీ కార్లు కొనుక్కునే వారమే, మేము ఉపాధి కోసం టెంట్ హౌస్లు పెట్టుకుని ఈ కిరాణా సామాన్లు అమ్ముకొని బతికే ఎస్సీ కార్పొరేషన్ల డబ్బులుండేవి. ఆ డబ్బులు సైతం దొంగలు కొడుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరూ కూడా మా డబ్బులైనా తీసుకొని మా జీవితాలతో ఆట్లాడుకుని ఇంకా ఎస్సీల్ని అభివృద్ధి చేస్తామని సన్నాసి మంత్రులంతా, ఎమ్మెల్యేలంతా ఊరూరు తిరుగుతుంటే చూస్తూ ఊరుకోవడానికి మేము పనికి మారాలి కాదు. పవన్ కళ్యాణ్ గారు వారసులు మేము పోలు చేసి నిలబడి రేపు రానున్న ఎన్నికల్లో ఇదే రాజాం సెంటర్ లో మీకు దిష్టి విగ్రహాన్ని కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం, పారి కడతాం, సిద్ధంగా ఉన్నామని మరి ఈ రాజాం ప్రాంతం నుంచి మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకొక మాట చెప్తా ఉన్నా, ఈ పరిగమాలుడు విడతల వారీగా మద్య నిషేధం చేస్తున్నాడు. మద్య నిషేధం చేస్తున్నాను పెద్ద మనిషి ఏం చేశాడండి? 50 రూపాయల కోటలు 200 చేశాడండి. ఆ 200 మద్యమైన మంచి మద్యం ఇస్తున్నాడా? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పక్కన ఉన్న స్థానాన్ని చెప్తా ఉన్నాడు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో మందుగాని తాగినట్లయితే పెరాలసిస్, స్ట్రోక్ వచ్చి, గుండె జబ్బులు వచ్చి, లివర్ పూర్తిగా మాయమైపోయి మరొక 2.5 సంవత్సరాల్లో అందరూ కూడా కిడ్నీ బాధితులు అయిపోతారని హెచ్చరిస్తూ ఉన్నారు. ఎలా అంటే పనికి మారిన ముఖ్యమంత్రి మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఆ తర్వాత ఎస్సీలకి ఇచ్చే భూములు, ఏవైతే భూములు ఉన్నాయో ఇల్లులు ఇవ్వడానికి డీ పట్టా భూములు తీసుకున్నారు. మా భూములనే తీసుకుంటేవి నవసకమంటూ పేరు పెడితేవి, మా భూములు తీసుకొని మీకు ఇల్లులు కట్టిస్తామని చెప్పి నవసకమంట. మా భూములనే తీసుకుంటేవి నవసకమంటూ పేరు పెడితేవి, సప్లాను నిధులనే తీసుకుంటేవి అమ్మఒడికి మళ్ళించి వేస్తేవి. నువ్వు మాయలోడివి జగను, మాట తప్పావు జగను, నీకు పోయే కాలం జగను, 10 రోజులుందరా జగను, పోవాలి జగను, నువ్వు పోతావు జగను, పోవాలి జగను, పోతావు జగను, పోవాలి జగను, దిగిపోతావు జగను, రావాలి పవను, వచ్చి మార్చాలి పవను, రావాలి పవను, వచ్చి మార్చాలి పవను. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా, ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి, వెలుగుబడిన ప్రాంతం నుంచి ఆకలి మంటతో పొట్టకొట్టు వలసపోతున్న బతుల తరపున పెడుతున్నా 3 లక్షల మంది ఈ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వలసపోతే 3 లక్షల మందిని తిరిగి ఉత్తరాంధ్రకి రప్పించడానికి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క యువకుడు నిరంతరంగా కష్టపడి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టి ఉపాధి కల్పించి వాళ్ళ లక్షాధికారులు చేయడానికి, ఉపాధి కల్పించడానికి జనసేన సిద్ధంగా ఉంది. దానికోసం, ఆ రోజు కోసం, 2014 ఎన్నికల కోసం మా అన్న రాజు గారు ఎదురు చూస్తున్నారు. ఆయన నాయకత్వంలో మీరందరూ నిరంతరం పనిచేసి కలిసి పనిచేసి మరి సమాజ నిర్మాణానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలుగల సమాజ నిర్మాణం కోసం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాజాం నియోజకవర్గాన్ని మరి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్ గా ఇస్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ఈ వేదిక మీద పెద్దలందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. వద్దలాలి అనిరాజ్ గారి నాయకత్వం, వద్దలాలి అనిరాజ్ గారి నాయకత్వం, వద్దలాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం.
ముందుగా ఎన్ని రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు సార్. ఇలాంటి జన్మదినాలు ఇంకెన్నో జరుపుకోవాలి. ప్రజాసేవలో నిత్యం ఉంటూ ఎక్కడ ఎవరు ఇబ్బంది పడుతున్నా వాళ్ళ సమస్యలు పోలీస్ స్టేషన్లో అయితేనేమి కోర్టులో అయితేనే వాళ్ళకి అండగా ఉంటున్నటువంటి ఎన్ని రాజు గారికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇస్తూ రేపు 2024లో ఆయనకి ఒక మంచి సముచిత స్థానం కల్పిస్తారని ఈ రాజా ప్రజలను కోరుకుంటున్నాను. అయితే ఎక్కువగా మాట్లాడకుండా చాలా తక్కువలో ప్రతి ఒక్కరూ ఒక 2 మాటలు చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి హానికరమైనటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం 2024లో ఓడించాలి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు హానికరం అంటే వాళ్ళ కొంతమంది ఉంటారు, ఒకటి కావాలని కోరుకోవడం కోసం దాన్ని ఎంతవరకైనా వెళ్తారు వాళ్ళు. అంటే వాళ్ళ నాన్న చావు, వాళ్ళ బాబాయ్ చావు, వాళ్ళ అమ్మని తగిలేయడం కానీ వాళ్ళ చెల్లిని తగిలేయడం కానీ ఇక్కడ అంతమందికి తెలుసు. పాపం ఆడపడుచు రోడ్ల మీద తిరిగి జగనన్న వదిలిన బాణాన్ని నేను వాళ్ళ చెల్లిగా మీ దగ్గరికి వస్తున్నానని చెప్పేసి ఆవిడే పాపం 3000 కిలోమీటర్లు పైగా తిరిగింది అన్న కోసం. అలాగే వాళ్ళ అమ్మగారు నా బిడ్డను ఆశీర్వదించండి, తండ్రి లేని బిడ్డ అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటూ ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిరిగింది. తీరా ఆయన సీఎం అయిన తర్వాత వాళ్ళ అమ్మకున్న పోస్ట్ తీసేసి తెలంగాణలో కూర్చోబెట్టారు. వాళ్ళ చెల్లి పరిస్థితి అదే. అంటే ఆయనకి ఏంటంటే అధికారం ఉంటే చాలు, అమ్మ అక్క కుటుంబం, ఆయనకి కావాల్సిన అధికారం, ఆయనకి కావాల్సిన డబ్బు, దానికోసం ఎవరినైనా చంపేస్తాడు, ఏమైనా చేసేస్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అందుకోసమే ఆయన మనకు వద్దు, ఈ రాష్ట్రానికి హానికరం అని చెప్పడానికి మెయిన్ రీజన్ అది. ఎందుకంటే రేపు ఇంటికి 1000, 100, 5000, 10,000 డబ్బులు ఇసిరేస్తే మనకు ఓట్లు వేస్తారు కాబట్టి లెక్క పెట్టుకుని ఓట్లు రాజకీయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీకు ఉదాహరణ చెప్తాను. మీకు అమ్మఒడి కావచ్చు, లేదంటే ఇంకొక ఆసరాలన్నీ, లేకపోతే ఇంకేవో రకరకాలు ఇస్తే ఒక ఇంటికి 30,000 రూపాయలు ప్రతి ఇంటికి వస్తుందని అనుకుందాం. కొంతమందికి రాదు, కానీ ఒకవేళ అందరికీ వచ్చినా కూడా వచ్చింది అనుకుందాం. కానీ మన ఇంట్లోంచి వెళ్ళే ప్రతి రూపాయి మగవాళ్ళ కంటే కూడా తల్లులు ఇక్కడ కూర్చున్న ఆడపడుచులకు తెలుస్తుంది. మీ రోజువారీ ఖర్చు ఎంత పెరిగింది, మీకు నెలకు ఎంత ఖర్చు అవుతుంది, సంవత్సరంలో మీ ఆదాయం ఏంటనేది ఒక్కసారి లెక్కేసుకోండి. 30,000, 20,000 రూపాయలు మన ఇంటికి ఇచ్చి కాయా కష్టం చేసే పొద్దున్న పోయి పొలాల పనులకి కూలీలుగా కళాశాలుగా పనిచేసుకున్న మన అందరం కూడా సాయంత్రం పూట మందు అలవాటు ఉన్న సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. ఒక 90 క్వార్టర్ మందు వేసుకునేవాడు 50 రూపాయలు 100 రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు ఆ మనిషి 200 నుంచి 250 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. అంటే ఆ మనిషి దగ్గర నుంచి 150 రూపాయలు, అంటే నెలకు 4,500 రూపాయలు, అంటే సంవత్సరానికి 50 నుంచి 60,000 రూపాయలు ఒక తాగుడు అలవాటు ఉన్న వ్యక్తి దగ్గర నుండి తీసుకెళ్ళిపోతున్నాడు. అంటే మీకు కుడి చేత్తో ఇలా ఎడమ చేత్తో విసిరేస్తూ కుడి చేత్తో మన దగ్గర ఉన్నది మొత్తం లాగేసుకుంటున్నారు. అలాగే రైతులు ఒక్కసారి ఆలోచించండి. డిఏపి 400, 500 రూపాయలకు దొరికిన డిఏపి యూరియా మన ఎరువులు బస్తాలు ఈరోజు 1,200, 1,500 కొనుక్కుంటున్నాం. అంటే ఒక రైతు దగ్గర నుంచి ఒక ఎకరానికి 2-3 వేలు ఎరువులు ఖర్చు ఉంటుంది, ఈరోజు 4,000 రూపాయలకు చేరింది. అంటే అదొక 25-30 ఒక రైతు దగ్గర కొట్టేస్తున్నాడు. మనకు తెలియకుండా 3 రెట్లు 4 రెట్లు డబ్బు తీసుకెళ్లిపోతున్నాడు. అది ఒక్కసారి గమనించండి. మనం కరెంటు బిల్లు అయితే చెప్పక్కర్లేదు, 8 సార్లు పెరిగాయి. సర్ఛార్జీలని, ట్రూఅప్ ఛార్జీలు అని చెప్పేసి ఎప్పుడో ప్రభుత్వం బకాయిలు ఉన్నటువంటి డబ్బులు మనం ఏంటి 100-150 యూనిట్లు గవర్నమెంట్ అప్పు పడిపోయినటువంటి డబ్బుల్ని కూడా 18 ఇన్స్టాల్మెంట్లలోనే జనాల దగ్గర మీరు వసూలు చేసుకుంటే మాకు డబ్బులు లేవు మీకు కట్టడానికి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి సంతకం చేసి ఇచ్చేసాడు వాళ్ళకి. అంటే మీకు ఆల్రెడీ అదే మీకు 250 రూపాయలు వసూలు చేస్తున్నాడు 18 విడతలుగా. ఆల్రెడీ మీకు 8-9 విడతలు కట్ అయింది, ఇంకా కట్ అవుతూనే ఉంటుంది. కానీ ఇది ఎప్పుడో తెలుసా, 2017-18 సంవత్సరం. అంటే 2019, 2020, 21, 22, 23 ఇంకా 4-5 సంవత్సరాల అప్పులు ఉన్నాయి. అంటే మన జీవిత కాలంలో అవన్నీ కడుతూనే వ్యక్తి ఈ రోజు 500 రూపాయలు కడుతున్నాడు. అంటే ఆలోచించండి, మనల్ని గొర్రెల కింద చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళకేమీ తెలియదు కదా, 10,000, 20,000 ఇంట్లో పడిస్తే సచ్చినట్టుగా ఓటేస్తారు, మళ్ళా మనమే సీఎం అవుతామని చెప్పేసి అంటున్నారు. యువత పాడైపోతున్నారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే కంపెనీలు కట్టాలి, ఇక్కడ కంపెనీలు రావాలంటే రోడ్లు బాగుండాలి, రవాణా. ముందుగా రాజా నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి శ్రీ ఎన్ని రాజు గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు.
ఇలాంటి జన్మదిన వేడుకలు మరింత అంబరాలు అంటేటట్టుగా నెక్స్ట్ ఇయర్ మరింత గ్రాండ్గా చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. మంచి హోదాలో నిజంగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఎన్నిరాజు గారు సీన్ గారు కూడా నెక్స్ట్ మాట్లాడతారు కాబట్టి నేను రాజకీయ ఉపన్యాసం ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే రాజా నియోజకవర్గంతో నాకు మంచి అనుబంధం ఉంది. మా తాతగారు వంగర మండలం. సో వంగర మండలంలో దాదాపు ప్రతి విలేజ్లో మాకు బంధువర్గం ఉంది. అండ్ ఇక్కడ డోల్పేట అయితే ఆయన అభిమానిస్తూ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరు కృతజ్ఞతలు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు రాజకీయంగా ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. దాన్ని తూచా తప్పకుండా గొడుగు పట్టుకొని ఆచరించే వ్యక్తి కాదు మనకు కావాల్సింది. అలాంటి నాయకుడు మనకు అవసరం లేదు. ఎందుకంటే రాజా నియోజకవర్గం ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి కాళ్ళ మీద బతికే మనుషులు ఉన్నారు కాబట్టి మీకేంటంటే ఆ కష్టం విలువ రాజకీయంగా మనం ఏం కోల్పోతున్నాం, అలాగే పైన వైసీపీ ప్రభుత్వం లేకపోతే ఇలాంటి ప్రభుత్వాలు తప్పు చేస్తే మనం ఎంత నలిగిపోతున్నాం అనేది మీకు తెలిసి రావడం లేదు. కానీ మీ రోడ్లు వంక చూస్తే మీకు తెలిసి వస్తుంది. అలాగే మీ పిల్లల వైపు చూస్తే వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ ఉపాధి గురించి ఆలోచిస్తే మీకు తెలిసి వస్తుంది. ఇలాంటి పనికిమాలిన నాయకత్వాన్ని వైసీపీని ఓడగొట్టాలంటే కనుక మన ఎన్నిరాజు గారు లాంటి నాయకుల్ని రాజా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఏకతాటి మీదకి వచ్చి అలాంటి వ్యక్తులకి మద్దతు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వైసీపీ పార్టీ మునిగిపోవాలి, బయటకు పోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే ఈ బటన్ ముఖ్యమంత్రిని మళ్ళీ జైలుకి రిటర్న్ పంపించాలంటే మనందరం కూడా కలిసి పనిచేయాలి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే 2024లో మన చేతికి కూడా బటన్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి చాలా సరదా పడిపోతున్నాడు. నా చేతిలో బటన్ ఉంది కాబట్టి కుయ్యి కుయ్యి కుయ్యకుండా నొక్కేస్తాను. టెన్షన్ కూడా వద్దు, ఈసారి కొంచెం నెక్స్ట్ లెవెల్కి పంపిద్దాం, ప్రమోషన్ ఇద్దాం. సో అండమాన్ జైలుకి పంపిద్దాం. సో ఆ జైలుకి పంపించే విధంగా చేయాలంటే ఎన్నిరాజు గారు లాంటి నాయకుల్ని మనం బలపరుచుకోవాలి. అలాగే శ్రీకాకుళం జిల్లాలో యువ నాయకత్వం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ద్వారాగా మనకి లభిస్తుంది. అందులో ఇప్పుడు షైనింగ్ స్టార్ గా వస్తున్న విశ్వక్సేన్ గారికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఎన్నిరాజు గారికి మరింత రాజకీయంగా కానీ అలాగే మానసికంగా కానీ మీరందరూ కూడా బలంగా నిలబడతారని చెప్పి విశ్వసిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అలాగే ఎన్నిరాజు గారికి, ఎన్నిరాజు గారి అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జన సైనికులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎంత అభిమానిస్తున్నామో మీ స్థానిక నాయకత్వాన్ని కూడా అంతే స్థాయిలో మీరు బలపరిస్తే కనుక తప్పనిసరిగా మనం 2024లో మెరుగైన ఫలితాలని మనం సాధిస్తాం. 2029 కల్లా మన టార్గెట్ తెలుసు కదా, ఆ టార్గెట్ ని రీచ్ అవ్వాలంటే 2024 ఎన్నికల్ని మనం చాలా ఛాలెంజ్ గా తీసుకొని తప్పనిసరిగా కష్టపడి పనిచేయాలని చెప్పి మీ అందరికీ పిలుపునిస్తూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. ముందుగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మండల అధ్యక్షులకి అలాగే నాతోటి జన సైనికులకి అందరూ నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు, ఎందుకంటే నా పక్క నియోజకవర్గం ఇది, చాలా మందితో నాకు పర్సనల్ గా పరిచయం ఉంది. నన్ను పిలిచిన మీ ప్రతి ఒక్క జన సైనికుడికి అలాగే మన మండలాధ్యక్షులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఈ కార్యక్రమం ఎందుకు పెట్టుకున్నాం అందరికీ తెలిసిన విషయమే. నేను అలాగే మన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అందరికీ ఉన్న ఇష్టం ఉన్న వ్యక్తి, మెప్పించే వ్యక్తి, ఏదైనా సమస్య ఉంది అంటే మనకి లీగల్ గా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే ముందు నేను ఉంటాను అని ఎక్కడ ఏ టైంలో ఫోన్ చేసినా సరే పర్సనల్ గా ఇక్కడి నుంచి ఇచ్చాపురం కూడా వెళ్ళి ఆయన అక్కడ కేసెస్ కి అటెండ్ అయ్యి అక్కడ జన సైనికులకు అండగా ఉన్నారు. నాకు పర్సనల్ గా తెలుసు. ఇక్కడ రాజా నియోజకవర్గంలో ఆయన్ని మనందరం కలిసి బలపరిచి మనం ఆయనకి విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకున్నాను. అందులో భాగంగా ఈ రోజు ఆయన పుట్టినరోజు ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే నేను అనుకున్నాను ఏదో చిన్న కార్యక్రమం ఏదో పెట్టుంటారో, నన్ను పిలిచారో అని అనుకున్నాను. కానీ లాస్ట్ టైం నా తల్లి గారు కూడా వచ్చారంట, కాంతిశ్రీ గారు. ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నారనే విషయం నాకు నిజంగా తెలియదు. మీరు ఇంత మంచిలో కూడా ఇక్కడ ఉండి ఆయన కోసం ఆయన్ని అంత అభిమానిస్తున్నారంటే నాకు కళ్ళారా చూస్తున్నాను. మీ అందరికీ కూడా మనందరం కలిసి ఒకసారి చప్పట్లతో ఆయనకి అందరం కలిసి గట్టిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయాలి.
శ్రీకాకుళం జిల్లా ఉమ్మడి శ్రీకాకుళం జనసేన పార్టీ తరఫున ఇక్కడ ఉన్న మన రాజ్యం జన సైనికుల తరఫున నా తరఫున నా తల్లి గారి తరఫున అందరి తరఫున కూడా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. మీరు ఇలానే ఎదగాలి, ఇంకా అంచెలంచెలుగా ఎదగాలి, మన జిల్లాలో ఒక బలమైన నాయకుడిగా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని అభిమానించే ఒక వ్యక్తిగా నేను చెప్తున్నాను సార్. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరొకసారి అందరి తరఫున తెలియజేసుకున్నాను సార్. ఇందా నుంచి అందరం మన రాజకీయాలు మాట్లాడాం. ఇది రాజకీయాలు మాట్లాడే వేదిక కాదు, జస్ట్ ఒక మన సెలబ్రేషన్స్ కోసం వచ్చాం. కానీ ఒకటే నేను చెప్తున్నాను, ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే అంబాల్ జోగులు అంట, ఆయన 3 సార్లు అసెంబ్లీకి వెళ్ళాడు. 3 సార్లు అసెంబ్లీకి వెళ్ళి రోడ్డు ఇంత దరిద్రమైన సిచ్యువేషన్ లో ఉందంటే ఆయన ఇక్కడ ఏం పని చేస్తాడో మనం అందరూ ఆయన ప్రశ్నించాలి. ఆయన చొక్కా పట్టుకుని నిలదీసి రోడ్ల మీద మనం నడిపిస్తే కానీ ఆయనకు తెలియదేమో. పక్క నియోజకవర్గ నాయకులు పాలకొండ కానీ ఇంకా నియోజకవర్గ నాయకులు ఆయనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇక్కడ రాజకీయం చేయమని చెప్తుంటే మరి ఆయనకి ఇక్కడ మనం ఎందుకు గెలిపిస్తున్నాం? 2004లో ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టారు. అప్పుడు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన ఎన్నికయ్యారు. తర్వాత మన ప్రజారాజ్యంలోకి వచ్చారు. తర్వాత మళ్ళీ వైసీపీలోకి వెళ్ళారు. 2014 నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 9 సంవత్సరాలు ఆయన ఎమ్మెల్యే కింద ఉన్నారు. ఒక 9 సంవత్సరాలు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే కింద ఆయన పనిచేశారంటే ఈ నియోజకవర్గం ఎలా ఉండాలి? కానీ ఇక్కడ రోడ్లు మన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో జిఎంఆర్ హాస్పిటల్స్ అంటే చాలా మెరుగైన సేవ అందిస్తారని చెప్పి చాలా మంది ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తుంటారు. ఈ హాస్పిటల్కి వెళ్ళాల్సిన ప్రధాన రహదారి సిచ్యువేషన్ ఇలా ఉందంటే ఇక మనం ఆయన ఎలా పనిచేస్తున్నారో మనం ప్రజలకు తెలియజేయాలి. ఎంతసేపటికి వాళ్ళు బట్టలు నొక్కుతున్నాం, అభివృద్ధి చేస్తున్నాం అన్నారు. అభివృద్ధి అంటే ఇదే మనం ప్రశ్నించాలి. ఈ రోడ్డు చూపించి ఆయన అడగాలి. మనం డిజిటల్ క్యాంపెయిన్ మొన్న మధ్యనే చేసాం. సార్ మీకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఒకసారి కోరుకున్నాం, మీరు ఒకసారి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో మాట్లాడి ఈ రోడ్డు బలంగా మనం దివేశంలో ఒక రోడ్డు ఉందంటే వాళ్ళు ఇల్లే లోపలే చనిపోతారే వాళ్ళ భయం నాకు వేస్తుంది సార్. అందుకని అడుగుతున్నాను సార్, కంపల్సరీగా మీరు బలమైన పోరాటం చేయాలి. చేసి మన జనసేన పార్టీ తరపు కావాలంటే జిల్లా మొత్తం మన అందరం ఒకసారి వచ్చి కూర్చుందాం. ఇక్కడ రోడ్డు వీడు ఎందుకేటో మనం ఫైట్ చేద్దాం సార్. ఈ రోడ్డు మీద చాలా దారుణమైన సిచ్యువేషన్ లో ఉంది. అందరూ మాట్లాడుకున్న ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా యాక్చువల్ గా మా శ్రీకాకుళం టౌన్ కంటే రాజామే చాలా పెద్దదని. రాజా నిజంగా చాలా పెద్దది, అభివృద్ధి దిశలో చాలా ముందుంది. కానీ రోడ్లు చూడండి ఎంత దరిద్రం, డ్రైనేజ్ ఫెసిలిటీస్ లేవు, సరిగ్గా ప్రాపర్ విధి విధానాలు లేవు. ఎంతసేపటికి ఇక్కడ ఎమ్మెల్యే ఎవడో పాల్గొనలో వాటి ఏదో చెప్తే ఇక్కడ చేస్తారు తప్ప లోకల్ గా ఆయన పట్టించుకోవట్లేదు. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన నాయకుడు ఇక్కడ ఒక వ్యక్తిని నిలబెట్టారు. మీరందరూ కలిసి ఆయన్ని బలపరచండి. ఎన్ని టీములు ఉన్న అందరూ కలిసిపోండి. రాజా నియోజకవర్గంలో 2019లో పవన్ కళ్యాణ్ గారిని కారు నుంచి కూడా దిగనివ్వకుండా అంత జన సముద్రంలో ముంచెత్తారు. ఆయన కారు మీదకి ఎక్కి స్టేజ్ ఎక్కడ కారు మీద నుంచి ప్రసంగించారు. అంత జన సంద్రోహం మన రాజా నియోజకవర్గంలో వచ్చిందారు. శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడా రాలేదు, అంతమంది వచ్చారు. అంత అభిమానం ఉంది. అంత అభిమానం ఉన్న ఒక నియోజకవర్గాన్ని మనం ఎంత బలోపేతం చేసుకోవాలంటే ఇది మీ అందరు జన సైనికుల చేతిలో ఉంది. అందరూ కలవండి, కలిసి రాజ్యాన్ని మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సమన్వయకర్తగా ఆయన నియమించారు. ఆయన బలపరచండి. రేపు రాబోయే కాలంలో ఆయన మీ అందరికీ అండగా ఉంటారు. నాకు తెలుసు ఆయన ఎలా పర్సనల్ గా నా ఫ్యామిలీకి నేను సార్ ఏదైనా చిన్న ఇష్యూ ఉన్నా నాకు అండగా ఉన్న వ్యక్తి. మనందరికీ అండగానే ఉంటాడు ఆయన మనందరం కలిసి బలపరుస్తాం. రాజాం నియోజకవర్గంలో రాబోయే కాలంలో ఉమ్మడి అభ్యర్థి నిజంగానే మన ఎన్ని రాజు గారికి వస్తే ఆయన గెలిపించుకునే దిశగా అందరం పనిచేద్దాం. పనిచేసి ఇక్కడ జెండా ఎక్కడెప్పుడు మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి అందరి తరఫున రాజాం నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మన జన సైనికుల తరఫున కూడా ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై జనసేన, జై హింద్, జై హింద్. ఈ వారం 10 రోజుల్లో ఈ తెలంగాణ ఎన్నికలు అయ్యే లోపు రోడ్డు పనులు ప్రారంభించినా సరే లేదా డిసెంబర్ 1st వారంలో భారీ ఎత్తున రోడ్ల గురించి నిరాహార దీక్ష కానీ కార్యక్రమం ఉంటుందని తెలియజేసుకుంటూ జై జనసేన, జై జనసేన. ఇప్పుడు మన నియోజకవర్గ సమన్వయకర్త అయినటువంటి శ్రీ ఎన్ని రాజు గారు ఈ యొక్క సభను ఉద్దేశించి మాట్లాడతారు. నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఈనాటి నా యొక్క జన్మదిన వేడుకలకు విచ్చేసిన మరి జనసేన ముఖ్య నాయకులు హెచ్ఎర్ల నియోజకవర్గ ఇన్ఛార్జి గారైన విశ్వక్షేణ్ గారికి, అదేవిధంగా మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అధికార ప్రతినిధి పాలూరు బాబు గారికి, మరి పార్టీపురం ఇన్ఛార్జి గారు ఆదోడు మోహన్ గారికి, చీపురుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి గారు
శ్రీని గారికి జడ్పీటీసీ చేసిన మరి నిబ్రం గారికి, అదేవిధంగా మరి గజపతి నగరం ఇన్ఛార్జ్ అయిన మర్రాబ్ సురేష్ గారికి, అదేవిధంగా ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసిన మండలాధ్యక్షులు, ముఖ్య నాయకులు, మరి రాజాం నియోజకవర్గం నుండి ప్రతి గ్రామం నుండి వచ్చిన నా జన సైనికులకు, నా కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా పత్రికా ప్రతినిధులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు అతనికి రోజుకు 2 కోట్లు సంపాదించుకున్న వ్యక్తి రోడ్ల మీద పరిగెడుతున్నారు. ఎందుకోసం పరిగెడుతున్నారు? ఈ యొక్క పేద ప్రజల్ని, ఈ మోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఈ 2 కోట్లు రోజు సంపాదించిన వ్యక్తి 2 చేతులు కట్టుకొని ఈ రోజు ప్రజల కోసం ఈ రోజు తిరుగుతున్నాడు. మీరు అందరూ గమనించాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. 3000 మంది కౌలు రైతులు చనిపోతే, 3000 మంది కుటుంబాలు రోడ్డు మీద పడిపోతే, 3000 కుటుంబాలకు అతను సినిమాలో సంపాదించుకున్న 30 కోట్లు ఇచ్చిన ఘనత మన పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇలా చెప్పుకొని పోతే ఎన్నో ఎన్నో ఎన్నో. కానీ ఈరోజు మరి పాలూరు బాబు గారు చెప్పినట్టు ఇది రాజకీయ సమావేశం కాదు. కానీ ఈరోజు మన ప్రజాప్రతినిధులు చేస్తున్న పని ఏంటి? ఈరోజు కంబాల జోగులకి 3 సార్లు ఎమ్మెల్యే, అంటే 15 సంవత్సరాలు, ఒక 4 మాసాలు ఉందనుకోండి. ఈ 15 సంవత్సరాల్లో ఈ ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు కదా. ఈ 3 సార్లు ఎమ్మెల్యే అయిన ఈ కంబాల జోగులు అసెంబ్లీలో ఎప్పుడైనా ఈ రాజాం ప్రజల కోసం, ఈ ప్రజల తాలూకు సమస్యల కోసం 3 నిమిషాలు ఎప్పుడైనా మాట్లాడారని ఈ సందర్భంగా మరి నేను కంబాల జోగులకు ప్రశ్నిస్తున్న ఈ సందర్భంగా, ఏ రోజు అసెంబ్లీలో సమస్యల కోసం ప్రశ్నించేది లేదు. ఆ బొత్స సత్యబాబు లేకపోతే పాలవలసలో ఏటి చెప్తే చేయడం తప్ప ఇంకొకటి తెలియదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు మరి రిస్ట్రిక్షన్ చెప్పారు. ఈ రోడ్డు ఈ 10 సంవత్సరాలు అలాగే ఉంది, ఎవడు పట్టించుకోలేదు. జనసేన వచ్చి మరి నిరాహార దీక్ష చేసింది, పాదయాత్ర చేసింది, ఎన్నో ఈ రోడ్ల మీద ఎన్నో కార్యక్రమాలు చేశాము. కానీ చోటోడు ముందు శంఖం ఊదినట్టు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు ఎన్నికల నుండి గెలిచిన నుండి జగన్మోహన్ రెడ్డి గెలిచిన నుండి మరి ఓట్లు కొనడం ప్రారంభించాడు. గెలిచిన నుండే అమ్మఒడి, నాన్నఒడి, తాతఒడి ఇష్టం వచ్చినట్లు మీ ఓట్లు కొనడానికి చూస్తున్నాడు. దయచేసి ప్రజలు గమనించండి. మనకు ఫ్యాక్టరీ లేవు, పిల్లలకు ఉద్యోగాలు లేవు, స్వయం ఉపాధి లేదు. అతనిచ్చిన మరి 3 చేపలు పంచితే ఆ 3 చేపలకి మనము కారము, ఉప్పు, మసాలా కొనుక్కొని తిరిగి మనం ఏమంటే ఖర్చు పెట్టుకునే పరిస్థితి. కానీ ఈ చేపలు పట్టుకొని మనం అమ్ముకొని మన పిల్లలు చదివించుకునే పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డికి లేదని మీరు గమనించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకా ముఖ్యమైన విషయం, ఈ రాజాం నియోజకవర్గంలో కాపులు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం, ఎస్సీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. ఈరోజు ఏం చేశాడు ఈ డివిజన్? మీ అందరికి పెద్దలందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇంతకు ముందు ఇది పాలకొండ డివిజన్ లో ఉండేది, శ్రీకాకుళం జిల్లాలో ఉండేది. ఈరోజు ఈ పాలకొండ డివిజన్ లో రాజాం నియోజకవర్గం, పాతపట్నం నియోజకవర్గం, పాలకొండ నియోజకవర్గం కాపులు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాలు. ఈ 3 కాపుల్ని 3 ముక్కలు చేసి ఈరోజు పాతపట్నం శ్రీకాకుళం జిల్లాకి, పాలకొండనేమొచ్చి మన్యం జిల్లాకి, ఈరోజు రాజాం నియోజకవర్గం ఏమొచ్చి విజయనగరం జిల్లాకు 3 ముక్కలు చేశారని నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎవడు ప్రశ్నించడు, ఎవడు అడగడు. అదే విధంగా మరి ఎస్సీలకు ఏం చేశాడు మనం అనుకుంటున్నాం. ఏవో పథకాలు నియోజకవర్గంగా మారింది.
చూడండి ఒక్క నిమిషం. ఈరోజు ప్రతి ఒక్కరికి నాయి బ్రాహ్మణులకి, అదే విధంగా రైతు భరోసాని, ఈ భరోసాని, లేకపోతే ఆటో వాళ్ళకని ఎన్నెన్నో కార్యక్రమాలు చేశాడు. అణగారిన కులాలకు, ఎస్సీ ఎస్టీలకి ఎక్కడైనా సంవత్సరానికి 10,000 ఇచ్చే పథకం ఎక్కడైనా పెట్టాడా ఈ జగన్మోహన్ రెడ్డి? ఈ ఎస్సీలు మీరు ఆలోచించాలా, ఈ ఎస్సీ ఎస్టీలు ఆలోచించాలా. మీరు ఎప్పుడు భుజం మీద కాంగ్రెస్, పాత కాంగ్రెస్ అనుకొని మరి భుజాల మీద ఎత్తుకొని తిరుగుతున్నారు. ఈ రోజు ఎక్కడ కూడా ఎస్సీలకి, అదే విధంగా కరెంటు ఉచితం అన్నారు. ఈ 100 యూనిట్లు దాటిపోతే అదేమో 2,000 అయిపోతే ఈ రోజు మీటర్లు పీకేసిన పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి విలేజ్ లో చేస్తున్నాడని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంత మోసం చేసిన వ్యక్తి ఈరోజు అదే విధంగా మరి పిల్లలకి ఆధారాలు లేకుండా ఈరోజు చదువులు వస్తే ఎందుకు చదివామరా బాబు, ఉద్యోగాలు లేక ఈ రోజు మీరు ఒక్కటి గమనించండి. మన పిల్లలందరూ ఈరోజు విద్యావంతులందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కాదని మరి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, మీ పిల్లలు చదువుకున్నారు కదా, వాళ్ళకి జ్ఞానం ఉంది కదా, వాళ్ళ తాలూకు మాట ఒక్కసారి 2024లో తల్లిదండ్రులు అన్నదమ్ములు ఆలోచించి నీకు పుట్టిన నీ పిల్లలు, నీ చదువుకున్న పిల్లల మాట విని ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వాలని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా నాకు ఇంత ఆదరాభిమానంగా, ఇంత ప్రేమతో, ఇంత ఆప్యాయతతో మీరందరూ వచ్చి నాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పినందుకు మీ అందరికీ నేను రుణపడి ఉంటానని, సర్వదా మీ సేవలో ఎనీ టైం ఏ కాలంలోనైనా సరే మీకు ఆపద వస్తే మిగతా నాయకులు కాకుండా మీకు ఎప్పుడు ముందు ఉంటానని నేను మీ అందరికీ, నేను నమ్ముకున్న దేవుడు సాక్షిగా మీ వైపు ఉంటానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకో మాట ఇస్తున్నాను, నీతికి నిజాయితీకి పేరు పెట్టింది ఎన్ని రాజు. ఎవరైనా సరే అవినీతి చేస్తే మీరు ప్రాంతం జనసేన ఆఫీస్ తలుపు కొట్టండి, వాళ్ళు తొక్క తీసి ఓడగొట్టకపోతే ఎన్ని రోజు కాదని సభలో తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఎన్ని రోజు గారి నాయకత్వం, ఎన్ని రోజు గారి నాయకత్వం, జై జనసేన. ఓకే, స్పెషల్ గా మరి ఆవిడ అర్జెంట్ పని మీద హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఆవిడకి అత్యంత ఆప్తులు మీరు, మీకు సభాముఖంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తామని చెప్పారు. వన్స్ అగైన్ చిన్నరాజు గారు, రైట్, థ్యాంక్ యూ. అలాగే ఇంకొక విషయం మీరు స్వామి రావాలి, స్వామి చేస్తానండి. దయచేసి మరొక 5 నిమిషాలు సమయం సార్ ఒకసారి తీయండి. జై జనసేన. జై జనసేన. ఎన్నిరాజు గారి నాయకత్వం, ఎన్నిరాజు గారి నాయకత్వం, జై జనసేన. ఎవరైనా కొంచెం వెనక్కి రండి, అతిథులకు ప్రాధాన్యత ఇద్దాం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. దయచేసి
బొబ్బిలి నియోజకవర్గం నుంచి ఎవరైతే జన సైనికులు వచ్చారో వారు స్టేజ్ మీద నాయుడు, ఉమా మహేష్ అండ్ మోతి దాసు రావాలి స్టేజ్ దగ్గరికి. ఉమా మహేష్ గారు రావాలి, స్టేజ్ దగ్గర రావాలి. నాయుడు దుప్పట్ల కంపెనీ కార్యక్రమం కూడా ఉంది కాబట్టి, అలాగే కార్యక్రమం ముగింపు తరువాత అందరికీ విందు ఒక 10 నిమిషాలు ఉంటే విందు చేసి మనం ఈ రోజు కార్యక్రమానికి జై జనసేన. దోలపేట జన సైనికులు ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ రెడీగా ఉండండి. అలాగే ఈ కార్యక్రమం తర్వాత చెప్పడానికి థ్యాంక్ యూ సంవత్సరం కొంచెం ప్లేస్ ఇవ్వండి స్వామి. హలో హలో దోలపేట జన సైనికులు అందరూ స్టేజ్ మీద రండి. దోలపేట జన సైనికులు వస్తే మీ పని అయిపోవచ్చు. ఓకే దయచేసి కింద దిగితే మిగతా గ్రామాలు వస్తారు, అర్థం చేసుకోవాలి. పొగిరి గ్రామం నెక్స్ట్ పొగి గ్రామం అంతా గ్రామం రావాలి. పొగిరి గ్రామం జనస్థానికులు ఎవరున్నా సరే దయచేసి రావచ్చు. పొగిరి అంటే కొట్టవలస అర్థం చేసుకోవాలి. పొగిరి అయిపోయిన శాంపురం జన సైనికులు స్వామి కంప్లీట్ అవ్వలేవు. జై జనసేన, జై జనసేన, జై జనసేన. అమ్మా అయిపోయింది, ఒక్క 2 నిమిషాలు అయిపోతే స్వామి ఎప్పుడు అయిపోయిన క్లీన్ చేయండి స్వామి. దుప్పటి కార్యక్రమం నెక్స్ట్ దుప్పటి కార్యక్రమం జరిగిపోతే పెద్దవాళ్ళకు నా పొగిరి అయిపోయిందా? పొగిరి అయిపోయిందన్నా స్వామి. అయిపోయిన వాళ్ళు దిగండి స్వామి. స్వామి సార్ అర్థం చేసుకోండి. ఎందుకంటే ముస్లాం ముస్లాం ఉంది స్వామి. సైనికులు రాంబాబు సొంత అంట లేస్ పెట్టండి అమ్మా. అలాగే మీరు ఒక లైన్ లో ఉంటే బాగుంటుంది స్వామి. అర్థం చేస్తారు. ఏర్పాటు బాగా చేయాలి. ఎవరికి ఇబ్బంది లేకుండా వెళ్ళండి. అలాగే అరే ఇలా జనసేన అంటే ఇలా ఉండాలా అనిపించుకున్నట్టు చేయాలన్నా ప్రతి ఒక్కరు లైన్ లో ఉన్నారు. ప్రతి ఒక్కరు లైన్ లో ఉండాలి. స్వామి జనసేన కొంచెం ఆలోచించాలి.
కింద ఉన్న వాళ్ళందరూ పక్కన చూస్తాం స్వామి. ప్రతి ఒక్కరూ జై జనసేన. అక్కడ పవన్ కళ్యాణ్ గారు అయితే రాజ్యంలో రాజు గారు ఉండాలి. టార్గెట్ 2024. అమ్మా అన్నా మీకు రొక్కులు రేపు మార్నింగ్ మీ నియోజకవర్గాన్ని తీసుకొస్తారు, మీ ఊరు తీసుకొస్తారు బాబాయ్. అలాగే సంవత్సరం స్వామి అయిపోయిన కింద దిగాలి, అర్థం చేసుకోవాలి. మనతో పాటు పక్క వాళ్ళు మన జన సైనికులే. మనం ప్లేస్ ఇస్తే పక్క ప్లేస్ దొరుకుతుంది. అలాగే ప్రతి గ్రామం నుంచి వచ్చారు కాబట్టి అయిపోయిన వాళ్ళు దిగాలి, అర్థం చేసుకోవాలి. అలాగే ముందర జన సైనికులు రాజు గారిని సన్మానం చేస్తారంట. ఒకసారి ప్లేస్ అవ్వండి స్వామి. ఆ తర్వాత మన గురువు నుంచి జన సైనికులు ఎవరైతే 10 రాలేదు, కానీ ఈ రోజు జన సైనికులు వచ్చారు. స్వామి దయ్యాలు సైకోలో కాలేజీ ఉన్నాయి. ఆ పాట అవుతుందో తెలియదు. రాజుగారి దగ్గర హ్యాపీ బర్త్డే సార్, హ్యాపీ బర్త్డే సార్. ఆ పాట ఉంది, ప్రతి భక్తుల్లో బాగుంటుంది, వేదంలో బాగుంటుంది, పిల్లో బాగుంటుంది. మరి పవన్ కళ్యాణ్ మంచిగా చక్కగా విందు ఆస్వాదించండి. అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు. రాజుగారి తరఫున మా జనసేన అందరూ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఎంత విజయవంతంగా అనిపించిన ప్రతి జన సైనికులకి, ప్రతి జనసేన నాయకులకి కూడా ధన్యవాదాలు. జై జనసేన. ప్రతి గ్రామానికి వచ్చిన ప్రతి జన సైనికులు కూడా ధన్యవాదాలు. ఇదే కార్యక్రమాలు మన రాష్ట్రంలో ప్రతి కార్యక్రమం చేస్తే పార్టీ వాళ్ళు కనిపించరు. ఇది యువత రాజ్యం. ఎవరు టెన్షన్ పడవసరం లేదు ప్లీజ్. స్వామి అయిపోయిన వాళ్ళు దిగాలి స్వామి. మనతో పాటు పక్క వచ్చేవాళ్ళు మన జన సైనికులని, మనతో పాటు వాళ్ళకి ప్లేస్ ఇవ్వాలి, అర్థం చేసుకోవాలి. అయిపోయిన వాళ్ళు దిగాలి. అయిపోయిన వాళ్ళు దిగితే మన జన సైనికులకు ప్లేస్ వస్తుంది. మన క్రమశిక్షణ మనమే లైన్ కట్టాలి, అర్థం చేసుకోవాలి. జనసేన అంటే మాత్రం ఉన్నారా? మిత్రమా, అసలే చీకటి వారంతా మనం చాలా ఆలోచించబడి ఉంటాము. అలాగే ప్లీజ్ అన్న ఒక్క నిమిషం అన్న ఈ యొక్క కార్యక్రమం రాజకీయంగా కాదు, కన్స్ట్రక్షన్ మీ అందరికీ తెలుసు. మీరు ఏ అన్న లైన్ కట్టండి అన్న ప్లీజ్. లైన్ అందరికీ ఉంటాయి అన్న భోజనం ప్లీజ్. జన సైనికులు అందరూ క్యూ కట్టండి. ఆ ముస్లింకి ఇవ్వండి అన్న ప్లీజ్ అన్న. జన సైనికులన్నా ఆ ముస్లిం పడ్డానికి ఇవ్వండి అన్న భోజనాలు. పాటలేసుకో తమ్ముడు. హలో గురవాల గ్రామస్తులు జన సైనికులు మా సార్ని కలిశారు. కంగ్రెస్ చెప్పినప్పుడు
అన్నా అక్కడ పట్టేసి అక్కడే తింటాను, ఇటువైపు చూస్తాను, అటువైపు వెళ్ళొచ్చు కదన్నా. రిక్వెస్ట్ అబ్బాయి ఆ గరువు సొక్క అక్కడ ఉంది చూడండి. జై జనసేన సేన జై జనసేన సేన జై జనసేన సేన రే సేన సేన జై జనసేన సేన జై జనసేన సేన జై జనసేన సేన రే సేన సేన జై జనసేన సేన జై జనసేన సేన జై జనసేన సేన రే సేన